హాయ్ అండి. ఈరోజు మీకు చెర్రీస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. ఇవి వాక్కాయలండి. ఇవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి. ఈ వాక్కాయల్ని పప్పులో వేసుకోవచ్చు, నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చండి, చెర్రీసు జాము కూడా చేసుకోవచ్చండి. ఈ వాక్కాయలను ఉపయోగించి ఇంట్లోనే చెర్రీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగాన మంచినీళ్ళతోటి కడిగి పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా జిగురు ఉంటుందండి. కడిగిన తర్వాత వీటిని నేను చూపించే విధంగా చాకుతో సగానికి ఇలా కట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది కదా. అందులోనే ద్రాక్ష పళ్ళకున్నట్టు పిక్కలు ఉంటాయండి. వాటిని ఇలాగా తీసేయాలండి. తీసేస్తే మళ్ళీ యాజ్ టీజ్గా ఒక్కాయ కాయలాగే కనిపిస్తుందండి. అలా కాకపోతే వాక్కాయని తీసుకొని మధ్యకి 2 భాగాలుగా కట్ చేసేయండి. కట్ చేసేస్తే లోపల పిక్కలు ఉంటాయండి. ఈ పిక్కల్ని నేను చూపించే విధంగా ఇగోండి ఇలా రిమూవ్ చేసేసుకోండి. మీరు ఇలాగా 2 భాగాలుగా చేసి పిక్కలు తీసేసుకున్నా పర్వాలేదండి. లేకపోతే ఫస్ట్ చూపించాను కదండి అలాగా వాక్కాయ పాలంగాన అలా చిన్న ఘాటు పెట్టి ఆ పళ్ళు పాలంగా తీసుకున్నా పర్వాలేదండి. ఎలా చేసుకున్నా కూడా చెర్రీస్ బాగానే వస్తాయండి. ఇప్పుడు నేను వీటిని అన్నిటిని ఫస్ట్ 3 సార్లు కడిగేసుకున్నాం కదండి. మరి కడుక్కోక్కర్లేదు. సగం పళ్ళు పాలంగా ఉన్నాయండి, సగం కట్ చేసి ఉన్నాయండి. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకోండి. అదే కప్పుతోటి వాటర్ తీసుకోండి. ఇది కొంచెం మరిగే షుగర్ అంతా కరిగిపోయేటట్టు కాసేపు అంటే ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోండి. లేత పాకం రావాలండి. గులాబ్ జాములకి మనం పాకం పడతాం కదండి అలాగా. అంటే చూడండి చూపిస్తాను. తీగ పాకం అంటారు కదండి, లేత పాకం వస్తే సరిపోద్దండి. మనం 2 వేళ్ళతోటి ఇలా టచ్ చేస్తే లైట్గా ఇలా తీగలా వచ్చిందనుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. మరీ తిక్కుగా అనుకోండి పాడైపోద్ది. ఇప్పుడు ఇందులోనే నేను చిన్న నిమ్మప్పు వేస్తున్నానండి. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే హాఫ్ నిమ్మకాయ కట్ చేసి పిండేసుకోండి. మనం కట్ చేసిన వాక్కాయలు ఉన్నాయి కదండి, వీటిని అన్నిటినీ ఈ పాకంలో వేసేసుకోవాలండి. ఈ వాక్కాయలు మనం టచ్ చేస్తే గట్టిగా ఉంటాయి కానండి, వాటర్లో వేసి ఉడకబెడితే మాత్రం 5 నిమిషాలకే మెత్తగా అయిపోతాయండి. పాకంలో వేసాక ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతాయండి. ఈలోపు మనం ఫుడ్ కలరు కొంచెం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇగో నేను చూపించే విధంగా ఆ ఫుడ్ కలర్ని ఈ చెర్రీస్లోకి కొద్దిగా ఇలా వేసుకోవాలండి. ఫుడ్ కలరు వేయగానే మీకు ఎల్లో కలర్లా అనిపిస్తుందండి. మీరు ఇంకా మరి ఎక్కువగా ఫుడ్ కలర్ వేయొద్దండి. 1 అవర్ తర్వాత రెడ్గా అయిపోద్దండి. మీరు సరిపోలేదు అని భయపడకండి, ఇలాగే కనిపిస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దించేయండి. ఇది 24 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఇలా వస్తుంది. ముందు రోజు చేసి నెక్స్ట్ డే ఇలా చూసుకోండి. కరెక్ట్గా 24 అవర్స్ ఉండాలండి. ఉంటే మీకు అన్నిటికీ ఫుడ్ కలర్ పట్టి చెర్రీస్ ఇగోండి ఈ విధంగా కనిపిస్తాయి. మనం కొన్ని కట్ చేసి వేసుకున్నాం, కొన్ని కాయలు పాలంగా వేసుకున్నాం కదండి, ఇగోండి ఇలా కనిపిస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. సేమ్ బయట మార్కెట్లో కొన్ని విధంగానే ఉంటాయండి ఇవి. చూడండి మీకు ఆ పాకంలోంచి అన్ని చెర్రీస్ని సపరేట్ చేసుకోండి. ఈ చెర్రీస్ని మనం గాజు సీసాలో వేసుకొని బయట పెట్టామనుకోండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 మంత్ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ 2.5 మంత్స్ గ్యారంటీగా నిలవ ఉంటాయండి, పాడవు. వర్షాకాలంలోని మనకి ఈజీగా దొరికే ఈ వాక్కాయలు తెచ్చుకొని 1 కేజీయో 2 కేజీలో తెచ్చుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే తృప్తిగా ఇంటందరం తినొచ్చు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.